ఆగో గంత మంచిగున్నాయట చదువుకునే పిల్లలకు సౌకర్యాలు. పాలిగి పాసిపోయిన గుడ్లే వీళ్ళకు పరమాన్నాలట. నీళ్ళ పప్పు, నీళ్ళ షార్లే, పన్నీర్ కూరలట. ఖరాబైన అరటి పండ్లే కమ్మటి ఫ్రూట్ సలాడ్లట. ఏసొంటి చదువులు నడుస్తున్నాయో చూడుండ్రి ప్రభుత్వ బడులల్లా. ఇది మన విద్యాశాఖ గొప్పతనం. ఇది మన చదువుల చక్కదనం. గురుకులాలలో చదివే పిల్లల గుండె ధైర్యం. అబ్బో, చిన్నగా లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ పనితరం. ఇక్కడ ఇట్లుంటే ఓ గీడ చూడండి ఇంకెట్లున్నదో. అరే రే, ఎట్లా అయిపోయిందో చూడుండ్రి గురుకులాలలో చదివే పిల్లల పరిస్థితి. క్లాస్ రూమ్ లో కూర్చొని పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దావకాన్లో పడ్డరు. అంటే ఎంత మాసకనంగా ఉందో అర్థమవుతున్నది కదా విద్యాశాఖ. ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు అయ్యవలని చూడకుండా అవుతుందని ఎక్కి ఏడుస్తున్నారు పిల్లలు. ఇంతటి మంచి చదువులు ఎవరితోనైతే చెప్పుండ్రి. ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యం. దేవరకొండ గురుకులంలా ఫుడ్ పాయిజన్ అయ్యి 52 మంది ఆడపిల్లలు ఆగమైండ్రు. ముదిగొండ ఎస్టీ బాలికల పాఠశాల హాస్టల్లా పగటిలో వండిన క్యాబేజ్ కూర, రాత్రి చికెన్ వండిన కోడి కూరలా కలిపిండ్రట. ఉడకబెట్టి ఇచ్చే బొబ్బెర్లు ఏ ఇంచి ఇచ్చిండ్రట. పులిహోర కూడా ఉడకంది పెట్టిండ్రట. ఇంకేమున్నది, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యి ఇగో ఇట్లా దావకాన్లో పడ్డరు. సర్కార్ బడులలో చదివే పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటే ఇట్లా కావాలి ఏం కథ. అందుకే పిల్లలు కండ్లల్ల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కార్ల చదువుల తీరని అంటుర్రు పిల్లలు అయ్యేవాళ్ళు చూసినాక.